Divine morning, dear youth of India and the world. Dhyana Vidyarthi Global Movement welcomes you all to Dhyana Yuva program. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుసుకోబోతున్నాం. ఏమిటి పిరమిడ్ ఎనర్జీ, యువతకు విద్యార్థులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అని తను ధ్యాన సాధన చేసి పిరమిడ్ శక్తి మీద పరిశోధన చేసి ఎంతోమందికి ఇప్పుడు పిరమిడ్ శక్తి క్షేత్రాల యొక్క జ్ఞానాన్ని డాక్యుమెంటరీ రూపంలో అందిస్తున్న పిరమిడ్ యంగ్ మాస్టర్ నటరాజ్తో మనం ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్ నటరాజ్. హాయ్, వెల్కమ్ టు ధ్యాన యువ. నమస్తే సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రైట్, పిరమిడ్ ఎనర్జీ మీద ఎంతో రీసెర్చ్ చేయడం జరిగింది కదా. ఎస్ సార్. అసలు ఫస్ట్ పిరమిడ్ ఎనర్జీకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది, ఎందుకు పిరమిడ్ ఎనర్జీ అంత నీ అంటే లైఫ్లో క్రియేషన్కి యూజ్ అయింది? నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు మా అత్తగారు ధ్యానం ఇంట్రొడ్యూస్ చేశారు మా ఫ్యామిలీస్కి. అప్పుడు పిరమిడ్ అనే దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. పిరమిడా ఇదేంటి అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే కొత్త పదం ఎప్పుడు వినలేదు, మనకి ఎక్కడైనా ఆ యొక్క పదం యొక్క ప్రస్తావన రాదు మన లైఫ్లో. అయితే ఈ పిరమిడ్ ఏంటి అని చెప్పేసి అక్కడ ఒక బుక్ ఉండింది, మా అత్త ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. ఆ బుక్ నేను తీసి చదివాను అనమాట. పిరమిడ్ అంటే ఏంటి, ఫస్ట్ టైం దాని యొక్క అబ్రివేషన్ అందులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. పిరమిడ్ అంటే అగ్ని మధ్య సో ఆ ఫైర్ ఉంటుంది, ఆ పిరమిడ్లో ఒక శక్తి యొక్క నిక్షిప్తం కేంద్రీకృతం అవుతుంది అనే విషయం నాకు అర్థమైంది. సో ఆ యొక్క శక్తి మన యొక్క నిత్య జీవితంలో అన్ని ప్రదేశాల్లోనూ ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో అయితేనేమి, జ్ఞాపక శక్తి విషయం అయితేనేమి, చదువు విషయంలో కూడా ఉపయోగపడుతుందని అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందనే విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతే కదా. ఇప్పుడు మన లోపల ఎప్పుడైతే ఫైర్ ఎలిమెంట్ తగ్గుతుందో అప్పుడే డల్నెస్, లేజినెస్, పోస్ట్పోన్మెంట్ పెరగడానికి రీజన్ అదే కదా. అవును సార్, అవును. సో ఆ ఎనర్జీ ఎప్పుడైతే అందులో కూర్చుంటామో యాక్టివేట్ అవుతుందని చదవడం జరిగింది స్కూలింగ్ లోనే, హై స్కూల్లో ఉన్నప్పుడు. హై స్కూల్లో ఉన్నా. నైస్. అప్పుడు ఏం చేశానంటే, సరే బాగుంది, ఎక్కడ దొరుకుతాయి, మామూలుగా మనం ఏదైనా కొనుక్కోవాలంటే కిరాణా షాపులకు వెళ్తాం. నేను చాలా కిరాణా షాపులకు వెళ్ళి, బుక్ స్టాల్స్ కూడా వెళ్ళి పిరమిడ్ కావాలని అడిగేవాడిని. యాక్చువల్లీ హ్యాపెండ్. ఓకే. సో అడిగినప్పుడు పిరమిడ్ ఏంటి అని చెప్పేసి కొంచెం ఎగతాళిగా ఆ పదం అంటే వాళ్ళు కొంచెం ఆశ్చర్యంగా కూడా చూశారు. లేదు అని చెప్పేసి తర్వాత నాకు అర్థమైంది. సో తర్వాత నేను ఆ యొక్క హోప్ని నేను కోల్పోయాను. సో ఇది దొరికేలాగా లేదు, ఎక్కడదో ఇది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉందని అర్థమైంది. దాని తర్వాత ఈ పిరమిడ్ శక్తి గురించి, ఈ పిరమిడ్ ఎనర్జీ గురించి, పిరమిడ్స్ ఉన్నాయనే విషయం నాకు ప్రాక్టికల్గా అర్థమైంది 2009-10 ఆ ప్రాంతంలో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనే దాని గురించి నాకు ఇంట్రొడ్యూస్ అయింది. దాని తర్వాత రైట్, అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో రాకముందే పిరమిడ్ గురించి, ధ్యానం గురించి తెలుసుకోవడం జరిగింది. అవును, 2002 ఆ ప్రాంతంలో. సో 2009లో PSSM లోకి వచ్చిన తర్వాతనే పిరమిడ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ధ్యానం కోసమే ఉన్నాయి. అది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఒకటి ఉంది. పిరమిడ్స్ పేరుతో సొసైటీ ఉంది. ఓకే. ఎందుకంటే అప్పుడు నేను విద్యార్థి సంఘంలో నేను పనిచేసేవాడిని. నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే. PDSU, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంది. సో అది పలానా పనులు చేస్తుంది, దాని ఫంక్షనింగ్ నాకు తెలుసు. అలాంటిది PSSM అనే ఒక మూవ్మెంట్ ఉంది, ఒక మూవ్మెంట్ ఇది. సో ఆ మూవ్మెంట్ ఇలాంటి పనులు చేస్తుంది అనే విషయం నాకు ఒక యంగ్స్టర్ గా ఉన్నప్పుడు, అంటే కాలేజీలో చదువుకునేటప్పుడే తెలుసు. ఆల్రెడీ నేను సమాజంలో మార్పు కోసం, విద్యార్థుల కోసం నేను ఉద్యమాలు, ప్రోగ్రామ్స్, ధర్నాలు ఇవన్నీ చేసేవాడిని, విద్యార్థుల తరపున పోరాడేవాడిని. అంతకంటే ఒక గొప్ప కారణం ఈ భూమి పైన బతకడానికి, ఇంకొక మనిషికి ఉపయోగపడడానికి ఇంకొక గొప్ప కారణం నాకు దొరికింది. ఏదైనా బెస్ట్ మనం చూస్ చేసుకోవాలి కదా లైఫ్ లో. ఇక్కడ ఏ విభాగంలో మనం చేసినా బెస్ట్ చేయాలని ప్రతి మనిషి యొక్క కోరిక. నా కోరిక కూడా చిన్నప్పటి నుంచి అదే, బెస్ట్ చేయాలి. ఏ దాంట్లో ఉంటే అందులో బెస్ట్ గా ఉండాలని నా యొక్క ఆలోచన. అప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ కంటే బెస్ట్ సొసైటీ
ఇంక ఈ ప్రపంచంలో లేదు అని నాకు అర్థమైంది. రైట్. ఎందుకంటే ఎంతో సింప్లిఫైడ్గా పత్రిసారు ఆడియో టేప్స్ ద్వారా ఆయన జ్ఞానం అంతా కూడా పొందుపరిచాడు. మన వాళ్ళు, మన పిరమిడ్ మాస్టర్స్ అది ఆయన జ్ఞానాన్ని అవైలబుల్గా ఉండాలి, టేప్ రికార్డులో అయినా పెట్టుకొని వినేలాగా చిన్న చిన్న క్యాసెట్స్ కూడా చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. దానివల్ల ఆయన జ్ఞానం నాకు ఆ రోజుల్లో అందింది 9 ఆ టైంలో. ఎందుకంటే అప్పుడు మనకి ఇంటర్నెట్ అంత అవైలబిలిటీ లేదు, ఓన్లీ మనకు ఉండేది ఆడియో మెమొరీ కార్డ్స్ కొనుక్కొని సెల్ ఫోన్ వేసుకొని ఆడియో సిడి తర్వాత మెమరీ కార్డు అంతే. ఇప్పుడు వచ్చేసింది, ఇంకా ఏది అవసరం. దాని ద్వారా ఈ పిరమిడ్ సొసైటీ అనేది ఎట్లా ఫంక్షనింగ్ అవుతుంది, ఏంటి ఈ మూవ్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అని అర్థమైంది. దాని తర్వాత దీనికి రాజీనామా చేసేసి ఆర్గనైజేషన్ కి డన్ అంతే. స్టూడెంట్ యూనియన్ నుండి కంప్లీట్ గా అంటే విద్యార్థి నాయకుడుగా ఉన్న నువ్వు ధ్యాన విద్యార్థిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, ధ్యాన యువతగా ట్రాన్స్ఫర్మేషన్ ప్రమోషన్ ఎగ్జాక్ట్లీ అంతే కదా. విద్యార్థి నాయకుడుగా ఉన్న నటరాజు ధ్యాన యువతగా ధ్యాన విద్యార్థిగా ప్రమోషన్ పొందారు. వావ్, ఎలా ఉంది ఇందులో ఈ జర్నీ, ఈ సాధనతో ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగినాయి నటరాజ్? ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనే చెప్పడానికి ఈరోజు నేను ఉన్నటువంటి పొజిషన్, రైట్, ఒక క్లారిటీ. ఈరోజు యువత ఎన్నో రకాల వ్యసనాలకు బానిసైపోయి తన జీవితాన్ని అస్తవ్యస్తంగా జీవిస్తున్నారు. డిప్రెషన్, కాంపిటీషన్ వరల్డ్లో తట్టుకోలేక, జాబులు సరిగా చేసుకోలేక, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మనం ప్రతి ఒక్కరూ ఐటీ ఫీల్డ్లో పడిపోయి వర్క్ చేసుకునే వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. నెలంతా కష్టపడితే వాళ్ళ దగ్గర నెలంతా సంపాదించిన సంపద మిగతా 5 రోజుల్లో ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే పబ్స్ కల్చర్కి అలవాటు పడిపోయి, ఆల్కహాల్కి అలవాటు పడిపోయి ఒక ఫన్ మూమెంట్ తో ఉన్న మనీని కూడా కంప్లీట్ లూటీ చేసేసుకుంటారు. డబ్బు వచ్చింది అంటే ఎంజాయ్మెంట్. డబ్బు లేని వాళ్ళేమో, జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం తిరుగుతూ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. డబ్బును, సమయాన్ని, మైండ్ పవర్ ని, బాడీ పవర్ ని. డబ్బున్న వాళ్ళు, జాబులు వచ్చిన వాళ్ళేమో ఎంజాయ్మెంట్ ఖర్చు పెడుతూ వృధా చేస్తున్నారు అనేది యువర్ అబ్జర్వేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు సర్వైవల్ ఇన్స్టింక్ట్ తోనే ఉంటారు. ఈ ఇన్స్టింక్ట్ అంటే భౌతికంగా ఉండాలంటే మనీ ఆర్ సెక్స్ ఆర్ ఒక వెల్ బీయింగ్ తో ఉండాలని ట్రై చేస్తారు, అంటే భౌతిక పరంగా దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఈ మూమెంట్ పరిచయం అయిన తర్వాత అన్ని కోణాల్లో కాన్షియస్ అవేర్నెస్తో జీవించడం అంటే ఏంటి అనే విషయం మనకు అర్థమైంది. కాన్షియస్గా ప్రతి మూమెంట్లో కూడా ఉంటూ, సో వీటన్నిటికీ వాటి ప్రభావం ఉండదు, మనం సృష్టించుకోగలుగుతాం దేన్నైనా సరే. అండ్ రైటియస్నెస్తో జీవించడం అనేది ఇక్కడికి వచ్చాక అలవాటైంది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి వచ్చిన తర్వాతే అలవాటైంది. రైట్. ఎస్పెషల్లీ సరే ధ్యానం చేయాలి అని యువతకు తెలుసు, పిరమిడ్లోనే చేయాలి, పిరమిడ్ పవర్ని వాడాలి, పిరమిడ్ ఎనర్జీని తీసుకోవాలి. ఇప్పుడు కైనటిక్ ఎనర్జీ, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఫిజిక్స్ లో చదివాం మనం. ఇదేంటి పిరమిడ్ ఎనర్జీ? అలాంటిదేనా, ఇదేమన్నా వేరేదా? దీనికి ఎలా ఒక సైన్స్ స్టూడెంట్ గా, యువర్ బీటెక్ స్టూడెంట్ రైట్, డిగ్రీ స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్ అంటే సైన్స్ చదవడం జరిగింది, ఇంటర్మీడియట్ వరకు ఎటు తిరిగి సైన్స్ వచ్చింది. కాబట్టి హౌ కెన్ వి డిఫైన్ దట్? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సరే, ఇప్పుడు ఈ పిరమిడ్ అనేది మనం ఏన్షియంట్ టెక్నాలజీ, రైట్. ఇప్పుడు రకరకాలుగా మనము ఈ ఎనర్జీని యాంప్లిఫికేషన్ చేసుకునే, దాన్ని స్టోర్ చేసుకునేటువంటి మాధ్యమాలు మనకు అవైలబుల్గా ఉన్నాయి. నేచర్ అక్కడ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, టెంపుల్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో ఎక్కడైతే నేచర్ అండ్ ఒక పాజిటివిటీతో కూడుకొని ఒక ఆలోచన దృక్పథం, ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం, చర్చ్కి వెళ్తాం, మసీద్కి వెళ్తాం, అక్కడ వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. రైట్. బయట కన్నా, ఇంట్లో కన్నా అక్కడ, ఎందుకంటే మనిషి దానికి ఎనర్జీని ఇస్తున్నాడు. ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్, బట్ ఆ మూమెంట్ లో ఉండే స్టేట్ లో ఒక పాజిటివిటీతో దైవానికి అనుసంధానమై ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. సరెండర్నెస్ అంతా నువ్వే అన్న భావనతో ఆ వైబ్రేషన్స్ రిలీజ్ చేసి అక్కడ స్టోర్ చేస్తున్నాం. మనమే ఇస్తున్నాం అన్నిటికీ. రైట్. బట్ ఈ పిరమిడ్ టెక్నాలజీ అనేది మనకి ఈజిప్షియన్ ఏజ్ నుంచి కూడా మనకుంది. రైట్. సో పిరమిడ్ లో ఏదైతే పెడుతుందో అది ఎక్కువ శాతము అది ప్రిజర్వ్ అవ్వగలుగుతుంది, తన యొక్క ఉనికిని ఎక్కువ శాతం తను కోల్పోకుండా
తనను తాను సస్టైన్ అవ్వగలుగుతుంది ఎక్కువ రోజులని అంటే అదే కదా ఈజిప్టియన్ మమ్మీస్, ఎస్ ఎస్ అందులో పెట్టిన శవాలు ఎన్నో రోజులు Yes. ఫ్రెష్ గా ఉన్నాయి అనేది. ఎస్ ఎస్ అంటే అవి దాన్ని స్టోర్ చేయడానికే అనుకున్నారు అందరూ. ఎస్ ఇంకా అవి ఒక భూతద్దం ఎలాగైతే ఒక ఎనర్జీని గ్రాప్ చేస్తుందో Yes. అలాగే పిరమిడ్లు అనేటివి కాస్మిక్ ఎనర్జీని అవి ఎక్కువగా లోపలికి తీసుకోగలుగుతాయి. ఓకే. సో ఈ యొక్క స్ట్రక్చర్స్ వల్ల అక్కడ ఎక్కువ పాజిటివిటీ అనేది ఉంటుంది, ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. రైట్. సో దీనిపైన ఈ మధ్య కాలంలో గత 40 years నుంచి కూడా మన సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూ వచ్చారు. సో అయితే దాని డిఫరెంట్ ఏరియాస్లో వాస్తు విభాగాల్లో కానీ ఇంకొంతమంది ఎనర్జీని యాంప్లిఫికేషన్ చేసుకోవడానికి కొన్ని ప్రక్రియల్లో ఈ యొక్క పిరమిడ్ ఎనర్జీని డిఫరెంట్ విభాగాలు ఉపయోగిస్తూ వచ్చారు. హీలింగ్ పర్పస్ లో ఎనర్జీని లైక్ హై చేసుకోవడానికి యూజ్ చేస్తూ వచ్చారు. Right. అది మనం నోటీస్ చేయొచ్చు అదంతా కూడా. అయితే మొట్టమొదటిసారిగా మన పత్రి సార్ ఆ యొక్క పిరమిడ్ టెక్నాలజీని ధ్యానానికి అందించి మన ధ్యానాన్ని మరింత వేగవంతం చేసుకోవచ్చు, ధ్యాన సాధనని త్వరితగతిన మనము ధ్యాన స్థితికి వెళ్ళడానికి ఈ పిరమిడ్ శక్తి ఉపయోగపడుతుందని ఆయన రీసెర్చ్లో ఆయన అర్థం చేసుకున్నారు. రైట్. దాని తర్వాత ఈ పిరమిడ్ అనే దానికి ఒక ప్రాపర్ బ్రాండింగ్ క్రియేట్ చేసింది మనమే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తర్వాత. అండ్ మన మూవ్మెంట్ వచ్చిన తర్వాత పిరమిడ్ కి ఫుల్ ఆఫ్ మార్కెటింగ్ క్రియేట్ అయ్యి దాని పేరుతో రకరకాల కంపెనీలు కూడా వచ్చాయి. వాస్తు పిరమిడ్లని, రకరకాల పిరమిడ్లని కంపెనీలే వచ్చి మేనిఫెస్టేషన్ పిరమిడ్ అని, హీలింగ్ పిరమిడ్ అని రకరకాల పిరమిడ్స్ వచ్చాయి. పిరమిడ్స్ కి, క్రిస్టల్స్ కి హై డిమాండ్ క్రియేట్ అంటే మనందరం దాని మీద రీసెర్చ్ చేయించారు సార్. రీసెర్చ్ చేయించారు. బయట సాధన చేయండి, ఇందులో చేయండి, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పేసి ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని అండ్ ప్రాక్టికల్ తో కూడినటువంటి రీసెర్చ్ ఆ యొక్క సబ్జెక్ట్ అంతటి కూడా ఎవ్రీడే ఈజ్ ఏ లైక్ రీసెర్చ్ మన అందరికి ప్రాక్టీస్. పిరమిడ్స్ చేసుకోవడం, పిరమిడ్స్ కట్టుకోవడం, పిరమిడ్స్ అవైలబుల్ లేకుండా ముందు పత్రిసారి ఇట్లా చేసుకోవాలని చెప్తే మొన్న నేను రీసెంట్ గా ఒక ఏవి చేయడానికి వెళ్ళానండి. ఈ యొక్క ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు వినాల్సిందే. ఆవిడ పిఎంసి చూసి ధ్యానం నేర్చుకున్నారు. ఆల్మోస్ట్ 60 years పైన ఉంటాయి. ఆవిడకి హార్ట్ ప్రాబ్లం. ఆవిడకి ఒక గంపలల్లుకొని బుట్టలల్లుకొని జీవించే దాని నుంచి వచ్చిన దాంతో వాళ్ళ జీవితం నడిచేది. వైఫ్ అండ్ హస్బెండ్ చాలా పూర్. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు చూస్తే ఆవిడ పిరమిడ్స్ చేశారండి. అంటే పిఎంసీలో ఆవిడకి పిఎస్ఎస్ మూవ్మెంట్ అంటే తెలియదు, పిరమిడ్ మాస్టర్లతో పెద్దగా పరిచయాలు కూడా లేవు, కేవలం పిఎంసీ చూసి నేర్చుకుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల దివ్యనేత్ర అనుభవాలు పొంది అక్కడ పత్రిసార్ ద్వారా పిరమిడ్ ఎట్లా చేయాలని నేర్చుకొని ఆవిడ ఉంటే వెదురు దెబ్బలు ఉంటాయి కదా, ఆ వెదురు దెబ్బలతో పిరమిడ్ చేశారండి. ఇలాగా ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇప్పటికి స్టిల్ ఆవిడ చేసుకుంటూ తీసుకొని అది వాళ్ళకున్న చుట్టుపక్కల వారికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పేసి చెప్పారనమాట. సో అప్పుడు చూడండి ఇప్పుడు ఆవిడ ఏం చేసేది అంటే ఆవిడకి చదువు లేదు, తన ప్రొఫెషన్ లో దాంతోనే చేసి దాన్ని వేరే వాళ్ళకి పిరమిడ్ శక్తిని పంచుతూ ఉంది. ఇది ఇనిషియల్ మూమెంట్ లో మనం కూడా చాలా మంది పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా అలాగే చేశారు. చిన్న పేపర్ పిరమిడ్స్ చేసుకోవడము, క్యాప్ పిరమిడ్స్ చేసుకోవడము, వాటిని పెట్టుకొని ధ్యానం చేసుకోవడము, ప్రతి ఒక్కరూ చాలా ట్రాన్స్ఫర్మేషన్ ని ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఎనర్జీని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో దాని తర్వాత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, మెగా పిరమిడ్ శక్తి క్షేత్రాలు ఈ రోజు మనకు అవైలబుల్ గా వచ్చాయి. ఇప్పుడు నటరాజ్, ఎస్ సార్, ఒక విద్యార్థి ఇప్పుడు ధ్యానం చేయడం ఇంపార్టెంట్ అని తెలుసు, అందరికి విద్యార్థులకు యువతకు తెలుసు, చేయాలని రెడీ ఉన్నారు. ఇప్పుడు పిరమిడ్ లో ధ్యానం చేయటం వల్ల, ఆ పిరమిడ్ ఎనర్జీని తీసుకోవడం వల్ల యువతలో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళకి ఏం లాభాలు వస్తాయి? మెడిటేషన్ వల్ల లాభాలు తెలుసు, స్పెసిఫిక్గా పిరమిడ్ ఎనర్జీ తీసుకుంటూ వచ్చేటువంటి లాభాలు ఏంటివి? సార్ ఫస్ట్ మనం ఏదైనా చెప్పాలంటే మన నుంచి చెప్పాలి. రైట్. ఇప్పుడు నేను ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు నాస్తికత్వం ఉండేది, గాడ్ అంటే నమ్మకం లేదు, ఒక కమ్యూనిస్ట్ భావాలతో ఉన్న స్టూడెంట్ నేను. అయితే పిరమిడ్ అనేది ప్యూర్ సైన్స్, ధ్యానం అనేది కూడా సైన్స్, వీటిని మనం డినై చేయడానికి వీలే లేదు, కాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇట్స్ ప్రూవెన్, అది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి ఒక శాస్త్రం. ఇప్పుడు ఆ శాస్త్రాన్ని పట్టుకుని నేను దాన్ని నమ్మడానికి కూడా శాస్త్రీయత. ఎప్పుడైతే ఆ ధ్యానంని, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం మొదలెట్టా, ఆ దానిలో ఒక గొప్ప మెగా పిరమిడ్ ఉంది. అది 2008లో కట్టారు. 2009 2009
10 ఈ ఈ యొక్క ప్రాంతంలో కంటిన్యూస్గా నేను ఆ పిరమిడ్కి, చాలా అద్భుతమైన పిరమిడ్, అది ఒక ఉద్యానంలో కట్టారు. ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది అది చూసుకోవడానికి. గంటల కొద్దీ నేను ఆ పిరమిడ్లో నేను మెడిటేషన్ చేయడం, ఎక్కువ స్పెండ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. దానికి రిజల్ట్ ఏంటంటే అంతవరకు ఉన్న జీవితం వేరునాది. ఎన్ని రకాలుగా నెగిటివ్ థాట్స్, హైలీ లైక్ ఆత్మన్యూనత భావము, కంపారిజన్స్, కాన్ఫ్లిక్ట్స్తో ఉండడము, గొడవ పడడం, అరిచేయడం, ఎన్ని రకాలుగా థింగ్స్ ఉన్నాయి. ఒకవైపు ఒక విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు అందరికి నాయకత్వం వహిస్తున్నా ఇవన్నీ ఉండే, అన్ని ఉన్నాయి సార్. బయటికి మాత్రం ఇవన్నీ జరుగుతున్నాయి, అన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు అన్ని అగ్రెసివ్ ఉండాల్సి కూడా ఉంటుంది, అన్ని ఉండేటివి. రైట్. ఒక్కసారిగా షిఫ్ట్ సార్. ఒక రోజు మెడిటేషన్ చేయకపోతే దాని రిజల్ట్ తెలిసిపోయేది. పిరమిడ్ లో అంటే అది కూడా బయట చేసేదానికి, పిరమిడ్ లో చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా స్ట్రగుల్ పడేవాడిని ఇనిషియల్ గా బయట కూర్చొని ధ్యానం చేసేటప్పుడు. పిరమిడ్ లోకి వెళ్ళి కూర్చొని చేసేటప్పుడు అది చాలా సాఫీగా 2 గంటలు 3 గంటలు అలా జరిగిపోతూ ఉండేది. రైట్. అంటే బయట కూర్చున్నప్పుడు దాదాపు ఒక 20 ఆలోచనలు వస్తే, పిరమిడ్ లో కూర్చుంటే ఒక 5 ఆలోచనలు దాదాపు వస్తాయి అనేది మనం విన్నాం. ఎస్ అదే కదా మీ అనుభవం కూడా. అండ్ పిరమిడ్ యొక్క లైక్ ఒక నిర్మాణమే మనం దాన్ని వాడుకలోకి తీసుకొచ్చింది. కేవలం ధ్యానాన్ని కంప్లీట్గా మనం చక్కగా సాధన చేసుకోవడానికి మనం నిర్మాణాలు చేసుకుంటూ వచ్చాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ అనేది ధ్యానం కోసం నిర్మాణమైంది. అది దానికి ఇంటెన్షనే ధ్యానం, వేరే కార్యక్రమాలు ఏవి జరగవు అక్కడ. ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్రముని బోధించే ఒక న్యూ ఏజ్ స్కూల్స్, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించే స్కూల్స్ అవి. సో అక్కడ చాలా ఎవల్యూషన్. ఎంత ఎవల్యూషన్ అంటే సార్, ఫ్యామిలీలో ఎక్కడ కూడా ఆధ్యాత్మికత లేదు, నా చుట్టుపక్కల స్పిరిచువాలిటీ ఇక్కడ కనపడే అవకాశమే లేదు, ఇవన్నీ లేనిది ఎడ్యుకేషన్ లో ఎక్కడా లేదు స్పిరిచువాలిటీ, ఇవన్నీ లేనిది. మరి పత్రి గారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆయన చెప్పినటువంటి సబ్జెక్ట్ని పట్టుకొని ఈరోజు ఇక్కడ వరకు ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ 12+ ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూగా మనం ఉన్నాము. ఈ సైన్స్ని మనం తీసుకుని వెళ్దామంటే నిజంగా పిరమిడ్ శక్తి ఎంత మార్చింటే మాత్రం ఈరోజు ఈ పని చేయగలుగుతాం. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ పిరమిడ్ ఎనర్జీస్తో మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మే కాకుండా ఎక్స్టర్నల్ కూడా క్రియేషన్ పవర్ పెరుగుతుంది. 100% సార్, 100% సార్, 100% పెరుగుతుంది ఖచ్చితంగా. ఓకే. సో ఐ ఎక్స్పీరియన్స్డ్ అది, నేను కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే జీవితం ఎంత అద్భుతమైందంటే, ఎంత మిరాకిల్ అంటే, నేను 8వ తరగతి ఉన్నప్పుడు పిరమిడ్స్ గురించి కొనుక్కుందామని ఎత్తుకుంటూ వెళ్ళా. నాకు ఆధ్యాత్మిక శాస్త్రం అవగాహన అయిన తర్వాత నా ట్రాన్స్ఫర్మేషన్ అంటే నా యొక్క పరివర్తన నేను అనుభూతి పొందుతూ వచ్చాక, అంటే కేవలం వెల్బీయింగ్ కాదు, అంటే ఫిజికల్ రియాలిటీలో మనం చూసే వెల్బీయింగ్ కాదు, అది ఖచ్చితంగా జరుగుతూ వచ్చింది, అంచెలుగా జరుగుతూ వచ్చింది. దాంతోపాటు ఇంకా లోపల ఇన్నర్ మెకానిజం ఉంది, మన లోపల ఉంది. దాన్ని కూడా ఒక్కొక్కటి, అంటే ఇవి ఉంటాయి కదా అరిషడ్ వర్గాలు అని మనం చెప్తాం. సో మన లోపల ఉన్నటువంటి ఈ కామము, క్రోధము, మదము, మాశ్చర్యము, ఇలాంటివన్నీ లేయర్స్లో ఆ క్లెన్జింగ్ని కూడా నోటీస్ చేస్తూ వస్తున్నాను నేను. అంటే లైక్ ఒక పూర్ణ స్థితికి, ఆ పూర్ణత్వం స్థితికి, అంటే నేను అంటే రకరకాల లేయర్స్లో నేను కనపడకూడదు. నేను అంటే ఒక ప్యూర్ కాన్షియస్నెస్ మాత్రమే కనపడడానికి ఈ జ్ఞానం నాకు హెల్ప్ అవుతూ వస్తుంది. అంటే ప్రతి లేయర్లో కూడా క్లెన్స్ అయిపోయి నా ఐడెంటిటీని డివైన్ ఐడెంటిటీతో అలైన్ అయిపోయి జీవించే ఒక ప్రక్రియ కూడా లోపల జరుగుతూ వస్తుంది. భౌతిక విషయంపైనే మాట్లాడాల్సిన విషయం, ఎక్స్టర్నల్ గా ఫిజికల్ గానే కాకుండా ఇంటర్నల్ గా కూడా జరుగుతుంది. బోత్ వేస్, ఈ 2 రకాలుగా కూడా పరిపక్వతను పొందే ప్రక్రియ నా లోపల జరుగుతూనే ఉంది. సో ప్రతి ఒక్క యువతకి, విద్యార్థికి బయట ఎక్స్టర్నల్ గా కావాలనుకుంటారు, అది బై ప్రోడక్ట్ గా ఆటోమేటిక్ వస్తుంది. ఇంటర్నల్ గా సాధన చేస్తున్నప్పుడు, పిరమిడ్ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కావాలనుకునే వచ్చేస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ సార్, యు ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. yes sir, I experienced it. రైట్, వండర్ఫుల్. Yes, సో 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇటు చదువు నడుస్తూనే ఉంది, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, కావాల్సిన క్రియేషన్ జరుగుతున్నాయి. yes sir, వండర్ఫుల్. అండ్ ఎవ్రీ ఫేజ్ లో కూడా, ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో, ఎవ్రీ ఛాలెంజ్ లో ధ్యానము, పిరమిడ్ శక్తి, పత్రి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవన విధానము అంచెలంచెలుగా పరివర్తన చేసుకుంటూ ఇంకా
అక్కడ నా వరకు కాత్రం ఇప్పుడు నా వరకు ఉన్నాను అనుకోండి, ఇప్పుడు మీ దగ్గర కూర్చొని నేను మాట్లాడాల్సే ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే పాసిబిలిటీ లేనే లేదు. ఎందుకంటే నా వరకు నేను హాయిగా ఉన్నాను అని కాదు. మన గురువు గారు ఏం చెప్పారంటే, ఏది తీసుకుంటే అది ఇవ్వు అని చెప్పారు. ఏం పొందితే అది ఇంకా నువ్వు ఇవ్వడానికి ట్రై చెయ్యి అని చెప్పారు. నీ జీవితం నీది ఒక్కటే కాదు, నీ జీవితం చాలా మందిది. ఎందుకంటే నీ జీవితంలో చాలా మంది యొక్క ప్రభావము, చాలా మంది సహకారం కూడా ఉంది. కాబట్టి కేవలం నువ్వు నీ కోసమే ఉండడం కాదు, అందరి సమస్త మానవాళి కోసం కూడా ఉండాలి. రైట్. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నీది అయిన తర్వాత నీలాగా కొంతమందికి అందించాలనే నెక్స్ట్ లెవెల్ కి ఎదగడం జరిగింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ నటరాజ్. సో అలా ఫస్ట్ లెవెల్లో ఈ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, క్రియేషన్ జరుగుతూ వచ్చింది. దెన్ సర్వీస్లో ఎంటర్ అయినప్పుడు ఏం జరిగింది, మీ క్రియేషన్ మీకు కావాలనుకుని ఎట్లా క్రియేట్ అయ్యాయి సర్వీస్తో? మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సేవకి చాలా పెద్ద పీట వేస్తాం మనం. అంటే మనం దాన్ని తీసుకున్న తర్వాత 10 మందికి పంచాలా అనేదే పత్రిసారి మనకి ఇచ్చినటువంటి ఒక బ్రహ్మజ్ఞానం. సో ప్రతి పిరమిడ్ మాస్టర్ అది ఆచరణిస్తూ ఉంటారు. అది గ్రూప్గా కావచ్చు, ఇండివిజువల్గా కావచ్చు. ఈరోజు మీరు ఎక్కడ చూసినా పిరమిడ్ మాస్టర్ అనేవాడు ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాడు. ఏం జరుగుతుంది ఇంతకీ? సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఫోటోగ్రఫీలోకి స్టార్ట్ అయ్యాను 2017లో. నాకు ఆ యొక్క బిజినెస్కి సంబంధించిన కాంటాక్ట్స్ లేవు, నేను ఫోటోగ్రాఫర్ని అని ఎవరికి తెలియదు, నాకు వర్క్ వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు నా వర్క్ ఆల్మోస్ట్ ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశానండి ఆ కెమెరాస్ అన్ని కొనడానికి. సో ఇప్పుడు నా దగ్గర వర్క్ లేదు, ఐడియా ఉంది. సో ఇప్పుడు ధైర్యం ఉంది. సో ఇప్పుడు నేను ఏదైనా పని చేయగలిగి దాంతో దేనికోసం పని చేశాను, నా మూమెంట్ ఉంది, నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంది, దానికి నేను పని చేయగలను. సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా సార్ ఎక్కడైతే ఉంటే అక్కడికి వెళ్ళడం, ఫోటోగ్రాఫ్స్ తీయడం, అవి పిఎంసీకి ఇవ్వడం, లేదా చిన్న ఈవెంట్స్ ఎక్కడైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళడం, దాన్ని కవర్ చేయడం, ఆ డేటా ఇవ్వడం. సో ఫ్రమ్ ద బిగినింగ్. సో మనకి మొదటి నుంచి ఇన్కమ్ సోర్స్ మనకి అంత లేదు మనకు పిఎంసీ ద్వారా. బట్ నేను ఇవ్వాలి, నా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు నా కోసం పని ఉంటే నా కోసం చేసుకుంటా, నా కోసం నాకు టైం ఉంది, ఎక్సెస్ టైం ఉంది, బట్ ఐడియా ఉంది, నా దగ్గర చేసే ఎబిలిటీ ఉంది, నేను ఈ విశ్వానికి చేస్తాను. ఎక్కడైతే అవసరమో అక్కడ నేను ఉపయోగపడతాను. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా వెళ్ళేవాడిని, వాలంటరీగా వర్క్ చేసి ఆ డేటా అంతా ఇచ్చి వచ్చేవాడిని. ఆ యొక్క అక్కడ ఉన్న ఏదైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళకి అది హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేవాడిని. సో దాని తర్వాత ఏమైందంటే కంటిన్యూటీ జరుగుతూ ఉంది. నాకు వెడ్డింగ్స్ లేవు, ఇంకోటి షూట్స్ ఏం లేవు, ఓన్లీ నా స్పిరిచువల్ వర్క్. సో దానిని షూట్ చేస్తే మనీ అయితే వచ్చేది కాదు, నా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళేవాడిని, హాయిగా షూట్ చేసేవాడిని, కాపీ చేసేసి. ఇది నేను నా గురువు నుంచి ఈరోజు ఇంత జ్ఞానం పొందాను అని ఒక కృతజ్ఞత భావం నుంచి నేను ఇవ్వడం మొదలెట్టాను. దాని తర్వాత నా లోపల చాలా క్రియేటివిటీ డెవలప్ అవుతూ వచ్చింది. సరే ఇప్పుడు నేను డాక్యుమెంటరీ షూట్ చేస్తున్నానండి. దీనికి డాక్యుమెంటరీ షూట్ చేయాలంటే చాలా రకాల మాస్టరీ కావాలి ఫోటోగ్రఫీలో. ఇప్పుడు ఫోటో ఓకే, ఇప్పుడు ఫోటోగ్రఫీ ఫన్ కాదు. ఫోటోగ్రఫీ అనేది అదేదో అంటే ఒక కాలక్షేపానికి చేసేటువంటి పని కాదు. ఫోటోగ్రఫీ అనేది చాలా మనసులో స్టిల్నెస్ ఉండాలి, లోపల దాని పట్ల ఒక ప్యాషన్ ఉండి దాన్ని చేసే పని అన్నమాట. సో అది చేసేటప్పుడు చాలా కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. ఒక ఎస్టాబ్లిష్డ్ ఫోటోగ్రాఫర్గా మనం ఎస్టాబ్లిష్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ కూడా ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు ఇక్కడి వరకు రావాలంటే ఏం చేసి వచ్చాను, నా దగ్గర రూపాయి ఆశించకుండా నేను ఇస్తూ వచ్చాను. ఈరోజు నిజంగా ఎలాంటి స్థితికి వచ్చిందంటే అది ఇప్పుడు చాలా మంది సార్ నా లైఫ్ స్టైల్ చెప్తాను సార్ మీకు. అంటే చాలా మందికి స్వేచ్ఛ కావాలి, తను చేస్తున్న పనిలో విలువ కావాలి, విలువ స్వేచ్ఛ రెండు కావాలి, మనీ కూడా కావాలి. ఎవరైనా కానీ అదే అవును, మనీ కావాలి, స్వేచ్ఛ కావాలి, ఆ జాబ్ లో విలువ ఉండాలి, తనకంటే ఒక విలువ గుర్తింపు అనేది ఉండాలి. అది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇప్పుడు నేను చేసే జాబ్ లో నేను 6 to 9 జాబ్ నేను చెయ్యట్లేదు. ఇప్పుడు నా పిఎంసీలో వర్క్ ఉన్న 6 to 9 జాబ్ చేయట్లేదు.
నేను స్పెషల్గా ఈ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ కోసం నేను పనిచేస్తాను కాబట్టి ఒక 15 రోజులు నేను ట్రిప్ వెళ్తాను, రైట్. వెళ్ళి అక్కడున్న డాక్యుమెంటరీస్ అన్ని వర్క్ చేస్తాను. ఆ డాక్యుమెంటరీ చేసే సమయంలో నాకున్న టైం టేబుల్ రాత్రంతా ధ్యానం చేయడం, ఆశ్రమాల్లోనే ఉంటాను కాబట్టి రాత్రంతా ధ్యానం చేయడం, సో పుస్తకాలు చదువుకోవడం, మిగతా మార్నింగ్ అంతా కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని అక్కడ డాక్యుమెంటరీ వర్క్ చేయడం. రైట్. ఇది నా షెడ్యూల్. 15 డేస్ అంతా కూడా సాధన జరుగుతుంది, వర్క్ కూడా జరుగుతుంది. రైట్. అండ్ వాల్యూడ్ వర్క్ అంటే మనము ఆ వర్క్ ని అంటే అక్కడ చేసిన వర్క్ వింటున్నప్పుడు ఎంత లోపల మన లోపల ఎంత మార్పు వస్తుందంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఏ సోర్స్ లేనప్పటి నుంచి కూడా ఇంకా సారు ఇచ్చిన మాటను పట్టుకొని వాళ్ళు ఆ వర్క్ చేసిన తీరు ఎంత ఇన్స్పైర్ గా ఉంటుందంటే అద్భుతం. మా మాటలు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఉంటుంది. ఒక బుక్ చదివితే ఎవరో ఎక్కడో జరిగిందట అటా అనే పదాలు ఉంటాయి, మనం కూడా వెళ్ళిపోయి ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్. ఒక సాధకులు, ఒక సాధారణ మహిళలు, సాధారణ ఉద్యోగులు, ఒక యోగిలాగా ఒక సాధారణ యువత, అందరిలాగా ఉన్న యువత ఎలా ఒక యోగులుగా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో ఆ లైవ్ స్టోరీస్ వినడం జరుగుతుంది. అంటే ఎన్ని పుస్తకాలు చదివినట్టు. అవును సార్, ఒక్క డాక్యుమెంటరీ 10 పుస్తకాలతో సమానం. ఆబ్వియస్లీ సార్, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆ సార్ యొక్క పదాలు పట్టుకొని ఆ ఎవల్యూషన్ తన పైన వాళ్ళు ఏది వదలరు, పనులు అన్నీ చేసుకుంటారు. దాంట్లో తీసి కొంత పిరమిడ్ నిర్మాణాలు చేయడం, అక్కడ వచ్చే వాళ్ళకి అన్నదానం చేయడం, క్లాసులు ఏర్పాటు చేయడం. అంటే ఇప్పటి వరకు చేసిన డాక్యుమెంటరీస్ అని అబౌవ్ 15-20 years ముందు చేసిన వర్క్ ని ఇప్పుడు మనం డాక్యుమెంటరీస్ గా ప్రజెంట్ చేసాం. ఇప్పుడు మీకు పిఎంసి ఉంది, ఇంతమంది లక్షల యొక్క జీవితాలు ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తున్నాయి. ఏమీ లేనప్పుడు వాళ్ళు ఎలా చేశారు? అది సంగతి. ఏమీ లేకున్నప్పుడు అది చేశారు. అది ఎంత ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అది ప్రపంచానికి వెళ్తే. అది నేను చూసిన తర్వాత ఆ వర్క్ అంతా చేస్తున్నప్పుడు ఎంత ఉంటుందంటే సార్ అది వేరు సార్. అది ఆ ఫీల్, ఆ హ్యాపీనెస్ వేరు ఆ డాక్యుమెంటరీ చేసేటప్పుడు. ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతుంది. 15 రోజులు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఎక్స్టర్నల్ గా స్టోరీస్ వినడం, మళ్ళీ ఇది ప్రొఫెషనల్ వర్క్ కూడా జరుగుతుంది. వావ్. స్పిరిచువల్ వర్క్ చేస్తున్నప్పుడు బయట వచ్చే ఆఫర్స్ పెరుగుతాయి. ఆబ్వియస్లీ. వండర్ఫుల్ ఆబ్వియస్లీ సార్. సో ఇప్పుడు ఓకే, దాని తర్వాత మిగతా టైం నేను ఏం చేశానంటే పర్సనల్ గా నేను ట్రావెల్ చేయడం మొదలెట్టా. ఆ స్పేస్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా నేను డిఫరెంట్ అంటే మన కల్చర్స్ ని లైక్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, డిఫరెంట్ ప్లేసెస్ లో నేచర్ ఎలా ఉంది, ఇవి ఎనర్జీ స్పాట్స్ కి నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశా. సో అక్కడ సాధన, అక్కడ పుస్తకాలు చదువుకోవడం. సో నా లోపల ఉన్న క్రియేటివ్ అంటే కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను ఆ యొక్క ఎనర్జీతో మళ్ళీ ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మనం మళ్ళీ డాక్యుమెంటరీని ప్రొడ్యూస్ చేయడానికి, షూట్ చేయడానికి ఒక డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడానికి ఉంటది. ఎందుకంటే ఆ డైలీ రొటీన్ లో పడినప్పుడు మనకి క్రియేటివ్ థింకింగ్ ఉండదు, ఇంకేముంటది, అదే పనే ఉంటుంది. సో ప్రతి యువత, ప్రతి విద్యార్థి ఒక ప్రొఫెషనల్ గా ఎదగాలని అనుకుంటారు. ఫస్ట్ మీరు ఇంటర్నల్ గా సాధన చేస్తే పిరమిడ్ ఎనర్జీని యూజ్ చేయండి. మీకు ఆ క్రియేటివ్ దానికి సంబంధించిన ఇన్నర్ కెపబిలిటీస్ డెవలప్ అవుతాయి. ఇక మీకు ఏమొచ్చింది, నాకు 1 lakh జాబ్ వస్తేనే చేస్తా అనేది వదిలిపెట్టి నీకు చేతిలో ఏది ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, అదే డబ్బులు లేకున్నప్పుడు నీ దగ్గర ఏం లేదు, నువ్వు ఇవ్వు. అది ధ్యానం నేర్చుకున్న తర్వాత ఈ రోజు లక్షల మంది మీరు యూత్ చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. చాలా మంది చాలా రకాలుగా పిఎంసి ద్వారా లక్షల మంది యూత్ మనకి పిఎంసీలోనే ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు, ఇంకా ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఇంతే ఉంటుంది మన పిఎస్ఎస్ఎం లో. ఫస్ట్ నువ్వు ఇవ్వు, ఇచ్చిన తర్వాత దెన్ ఎవ్రీథింగ్ చేంజ్, అన్ని మారిపోతాయి. రైట్. అండ్ నీ యొక్క అంతర్ పరివర్తనతో పాటు నీకు ఒక బిగ్ ఫ్యామిలీ నీకు ఇంట్రొడ్యూస్ అవుతుంది నీ జీవితంలో. ఏ ఆస్పెక్ట్ లోకి వెళ్తావా ఆ ఆస్పెక్ట్ లో నిన్ను ఎంకరేజ్ చేయడానికి, నిన్ను సపోర్ట్ చేయడానికి ఒక పర్సన్ నీకు ఉంటాడు. ఇది 100% ట్రూ నటరాజ్. మనం ఎంతో మంది యూత్ ని చూసాం, తను ధ్యానం చేసి ఇన్నర్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయి మంచి స్టడీస్ క్వాలిఫికేషన్ ఉన్న ఎంతో మంది యువతకి మన పిరమిడ్ మాస్టర్స్, హైలీ సెటిల్డ్ పీపుల్ ఉంటారు కదా, ఎంతో మందికి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా ఎంతో అద్భుతంగా జాబులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ట్రూ సార్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు నేను
ఎక్కడో కర్నూలు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు సార్. ఎస్. మా ఇంట్లోన ఆల్ సర్వైవల్ ఇష్యూస్. చిన్నప్పుడు నాన్న వెళ్ళిపోయారు, ఇంట్లో ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు అక్కడ నుంచి ఉన్న నాకు ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. నాకేం పెద్ద క్వాలిఫికేషన్ లేవు. ఓకే, ఐఎమ్ నాట్ ఏ ఎస్టాబ్లిష్డ్ ఎంప్లాయ్ అండ్ నేను ఇంకేదో సాధించలేదు. నాకున్నదంతా కూడా నా ధ్యానము, నా ధ్యాన ప్రపంచము అండ్ నేను దీంతో నేర్చుకోవడము, దీనికి నేను సేవ చేయడం, ఇక్కడ వరకు నేను ట్రావెల్ అవుతూ వచ్చాను. ఈరోజు ఇంత రకాలుగా పనులు చేయగలుగుతున్నానంటే నన్ను సపోర్ట్ చేసింది ఎవరు సార్? మన పిరమిడ్ మాస్టర్స్. ఇలాంటి మూమెంట్ లో ఇక్కడ తప్ప ఎక్కడ కూడా చూడడానికి పాసిబిలిటీ ఉండదు సార్. మనం ఇక్కడ అంటే ఒక యువతలో టాలెంట్ ఉంది అంటే వాళ్ళు ఎక్కడ ఉంటే బెటరో అక్కడికి తీసుకెళ్తారు. అండ్ ఇంకేస్ మొదట్లో నువ్వు రకరకాలుగా లైక్ అసంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా, లేదా రకరకాలుగా ఉంటాం, బయట నుంచి వచ్చాం కాబట్టి రకరకాలుగా ఉంటాం. కరుణతో, ప్రేమతో నాయన ఇదిరా నాయన, ఇదిరా నాయన అని చెప్పేసి వాడికి బుద్ధి చెప్పి, జ్ఞానం చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండబట్టే ఈరోజు ఈ ఫుల్ గా మారడానికి పాసిబిలిటీ ఉంది. బయట మనం మీరు చూస్తారు సార్, ఆ పాసిబిలిటీ ఉంటుందా? 100% ట్రూ నటరాజ్, ఇట్ ఈస్ ట్రూ. బయట సమాజము ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక కెమెరామెన్ అయితేనే బయట వాళ్ళు నమ్ముతారు, అవకాశాలు ఇస్తారు, లేదా రెస్పెక్ట్ ఇస్తారు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అంటే ధ్యాన సాధన చేసి ఇన్నర్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి ఏమి ఆశించకుండా సేవ చేసే యువతకి ఆటోమేటిక్ సంపూర్ణం అయినాక కాదు, మామూలుగా ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. అవును సార్, ఇది అల్టిమేట్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదు. ఇప్పుడు ఎన్ని రకాలు సార్? నేను 3 చెప్పాను. ఒకటి విలువ, మనీ, ఇంకోటి సంతృప్తి, చేసే జాబ్ లో సాటిస్ఫాక్షన్. ఈ 3 నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా సో ధ్యానంతోనే. ఓకే, ఇంకా నేను చెప్పనా ఈ ఎంత మార్పు అంటే సార్, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ నేను వర్క్ చేస్తున్నాను, ధ్యాన ప్రచారం అంటే ప్రతినిత్యం నా యొక్క స్టైల్ వేరు. అంటే పిరమిడ్ మాస్టర్స్ ప్రతినిత్యం ధ్యానం అందరికి నేర్పించాలి. నేను ఎంచుకున్న మాధ్యమం అనేది ఈ మీడియా. ఓకే, ఇప్పుడు దీని ద్వారా ఎలా వెళ్తుంది ఒకసారి చూద్దాం. ఎందుకంటే నాకు కావాల్సి నేను వచ్చాయి, సాటిస్ఫైడ్ గా ఉన్నానని మూమెంట్ కోసం నేను వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్ గా, రైట్? అండ్ ప్రతి ఒక్క యూత్ కూడా దీంట్లో వచ్చిన కొన్ని లక్షల మంది నేను విట్నెస్ చేశాను. సో ఇప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్ గురించి మీకు ఒకసారి చెప్తాను మీకు, అండ్ యూత్ కూడా మీరందరూ ఒకసారి వినాలి ఇది. సో ఎందుకంటే ఇప్పుడు నేను పిరమిడ్ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వాళ్ళ యొక్క మూమెంట్ లో ఎంత వర్క్ తీసుకొచ్చింది అనేది ఎవరికి తెలియదు కదా. మీరు అక్కడికి వెళ్తే మీరు వినే పాసిబిలిటీ ఉంటుంది. పిఎంసి ద్వారా దాని యొక్క భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుంది, ఎక్కడుంది, ఎవరు దాన్ని స్టార్ట్ చేశారు, ఇనీషియల్ డేస్లో పత్రిసారి ఎట్లా వెళ్ళారు అక్కడికి, ఆ మూమెంట్ వాళ్ళ దగ్గర ఇంటరాక్షన్ ఎట్లుండేది, గంటలు గడిపేవారంట వాళ్ళ దగ్గర, ఒక్క మనిషి కోసం వెళ్ళేవారు. ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందండి అది. ఆ డాక్యుమెంటరీస్ వచ్చినప్పుడు ఆ పిరమిడ్ కోసం ఆయన పడ్డ తపన, కొన్ని పిరమిడ్స్కి అయితే ఆయన స్పెషల్గా నిర్మాణంలో మధ్య లేకపోతే ఆయన స్పెషల్గా జోలి పట్టుకొని అడిగి ఆ పిరమిడ్ చేసి దాని నిర్మాణం పూర్తి చేశారు. ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంటుందంటే స్టార్టింగ్ కొంచెం శక్తిని క్రియేట్ చేయడానికి ఆ పని చేశారు. ఇప్పుడు అసలు ఇప్పుడు ఎవరెవరు నిర్మాణం చేస్తున్నారో కూడా మనకు కట్టిన తర్వాతనే తెలుస్తుంది. ఒక్క పిరమిడే సార్, ఒక సిటీ బేస్ వేసుకొని ఒక 15 years బ్యాక్ ఒక పిరమిడ్ వచ్చిందంటే, ఈ రోజు నేను ఒక పిరమిడ్ డాక్యుమెంటరీ చేయడానికి మనం వెళ్ళినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఆ ఊళ్ళో ఫస్ట్ ఒకటే మినిమం ఇప్పుడు ఒక డివిజన్ లో 100 పిరమిడ్లు ఉన్నాయి సార్. 100 పిరమిడ్లు. ఎవరు అంత ఇన్స్పైరింగ్ గా వాళ్ళు బెనిఫిట్స్ పొందితేనే కదా అన్ని పిరమిడ్లు కట్టేది. మరి ఊరికే దానికోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయరు కదా. అవును కదా. పిరమిడ్ నిర్మించారు అంటే పిరమిడ్ మీద అనుభవం ఉన్నప్పుడే, దాని వల్ల బెనిఫిట్ పొందినప్పుడే, ఫ్యామిలీ అంతా బెనిఫిట్ పొందితేనే కడతారు. ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పిరమిడ్ ఉంటే ఓకే వెళ్ళి కమ్యూనిటీ పిరమిడ్ కాబట్టి ఇప్పుడు ఒక ఏరియాలో ఇప్పుడు సాయి మందిరమో ఉంది అనుకోండి, లేదా కృష్ణ మందిరం ఉంది, ఒకటే ఉంటది, వెళ్ళి వారానికి ఒకసారి వెళ్ళి విజిట్ చేసి వస్తా ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు సార్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇనిషియల్ డేస్ లో ఒక పిరమిడ్ వస్తే ఈ రోజు 100 పిరమిడ్స్ మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈరోజు ఒక మనిషితో అక్కడ మొదలైతే పిరమిడ్లు గ్రో అవుతున్నాయి, పిరమిడ్ల సంఖ్య గ్రో అవుతుంది, ఆ కుటుంబాల యొక్క పరివర్తన ట్రాన్స్ఫర్మేషన్ గ్రో అవుతుంది. అండ్ డిపెండ్ అవ్వడం
అంటే ఈరోజు మనము ప్రతి దానికి మనం డిపెండ్ అవుతూనే ఉంటాం. బయట ప్రపంచం పైన డిపెండ్ అవుతుంటాం, కంప్లైంట్ చేస్తుంటాం, సమాజం సరిగా లేదని చెప్తుంటాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఆ కంప్లైంట్స్ అన్నీ పోయాయి. ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించడం, పక్కోడికి 4 రకాలుగా సహాయం పడడం అనేది కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఏ పిరమిడ్ మాస్టర్ని నువ్వు టచ్ చేసినా వాడి జీవితం యొక్క నిర్మాణము ఇలాగే కనపడుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నంతలో హ్యాపీ, ఒక్క పూట తిన్నా కూడా హ్యాపీగా తిని ఇంకో పూట ధ్యానం చేసుకొని నడిపిస్తున్నారు. అవునా? ఎస్. యువత కూడా అలా ఉన్నారు. పిరమిడ్ మాస్టర్ పెద్దవాళ్ళు కాదు, వాళ్ళ నుండి వచ్చిన పిల్లలు కూడా చిన్న వాటితో అడ్జస్ట్ కూడా కాదు, అంగీకరిస్తూ అంగీకరిస్తూ చక్కగా, బికాస్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. అండ్ ఆ పిరమిడ్ అనేది నిరంతరం, ఇప్పుడు సార్ మనం ఒక మనిషికి మహా అయితే ధ్యానం చెప్పగలుగుతాం, వదిలేస్తాం. కానీ వాడికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, రోజు ఆ కనెక్ట్ అవడానికి ఒక కనెక్టింగ్ పాయింట్ కావాలి. మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఆ కనెక్టింగ్ పాయింట్ అయ్యి, నువ్వు ఎక్కడున్నా సరే ఒకసారి చెప్పి వదిలిస్తాడు, ఆ కనెక్టింగ్ పాయింట్ ఇక్కడ ఉందిరా అని చెప్పేస్తే వాడు రెగ్యులర్గా వచ్చి సాధన చేసుకుంటూ, అక్కడుండే లైబ్రరీలో పుస్తకాలు చదువుకుంటూ, అక్కడ అందించే మధ్యాహ్న భోజనం, ప్రతి ఆశ్రమంలో భోజనం పెడుతున్నారు ఇప్పుడు. అక్కడికి వెళ్ళి చక్కగా భోజనం చేసుకొని, సాధన చేసుకొని, వీలైతే అక్కడున్న కార్యక్రమాల్లో నిష్కామ సేవ చేసుకొని, ఇన్ని రకాలుగా తన అంతరంగ పరివర్తన కోసము ఆ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రాలు కృషి చేస్తూనే ఉన్నాయి. రైట్, ఇట్స్ రియలీ వండర్ఫుల్. కంటిన్యూటీ సార్. వాళ్ళ ఈరోజు ఎంత అద్భుతంగా మనకి ఆ రిజల్ట్ అనేది ఉందంటే పిరమిడ్ల వల్ల, అది మనం ప్రతినిత్యం చూస్తున్నాము. ఈరోజు ఒక ఇనిషియల్ డేస్ లో చాలా స్ట్రగుల్ ఉండేది, ఇప్పుడు పిరమిడ్ల కోసము వెతుక్కుంటూ వస్తున్నారు. పిరమిడ్లు ఎవరైనా హాస్పిటల్ ఉంటే ధ్యానం చేయమని చెప్తారు. ధ్యానం చేయమని చెప్తే ఈ రామకృష్ణ మఠము లేకపోతే ఇంకోటో రకరకాలుగా ఏం చెప్పరు. లేకపోతే పక్కన పలానా దగ్గర పిరమిడ్ ఉంది, అక్కడికి వెళ్తే వాళ్ళు ధ్యానం నేర్పిస్తారు, వెళ్ళండి అని చెప్తున్నారు. హాస్పిటల్లో కూడా మీరు చూస్తూనే ఉన్నారు, చాలా మంది ధ్యానం చేస్తున్నారు. సో వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు, అక్కడికి వెళ్ళి చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఒక క్యాన్సర్ జబ్బు ఉన్నోడు వచ్చాడు సార్, ఒక కిడ్నీ జబ్బు ఉన్నోడు వచ్చాడు, ఇంకా నీకు బతికే ఛాన్స్ లేదని చెప్పేసి అన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన ఇంకా అయిపోయింది ఆయన సిచ్యువేషన్, క్యాన్సర్, బతికే ఛాన్స్ లేదని చెప్పేసి వదిలేశారు. ఇంట్లో వాళ్ళు వదిలేశారు, డాక్టర్లు కూడా వదిలేశారు. భార్య రెస్పాన్సిబుల్గా తీసుకొని ఏం చేసిందంటే, సరే ఇక నాకు తప్పదని చెప్పేసి ఆ ఊళ్ళో ఒక పిరమిడ్ నిర్మాణం చేశారండి. ఆ ఊర్లో పిరమిడ్ ఉంది, ఇంకెట్లా ఇక్కడికి వేస్తే బతుకుతారని ఆవిడికి అర్థమైంది. చెప్పంగా విన్నారు. సరే ఇక్కడ ఎట్లాగో చచ్చిపోతాడు కదా, చచ్చిపోతే దాంట్లో చచ్చిపోని అని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే, ఒక బండిలో మనకి ఫ్రూట్స్ సేల్ చేసే బండి ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని ఆయనని ఎవరు సపోర్ట్ చేయకపోతే తీసుకొని వెళ్ళి ఆ పిరమిడ్ లో వదిలేసింది. రైట్. ఆయన ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత ఆయన రోజు కూలి పనికి వెళ్ళేది, టిఫిన్ బాక్స్ తీసుకుని అక్కడ అన్నం పెట్టేది, ఆయన తినేవాడు. పక్కన అన్ని ఫెసిలిటీ ఉండే, వాష్రూమ్, ఆ టైంకి చూసుకొని వెళ్ళిపోయేది, కూలి పనికి వెళ్ళేది. ఈ యొక్క దాని యొక్క రిజల్ట్ ఏంటంటే, ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఆయనలో ప్రతి భాగంలోనూ మార్పు. క్యాన్సర్ వచ్చి పోతాడనేవాడు 8 నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ కూడా మొత్తం కంప్లీట్ క్యూర్ అయిపోయింది. 8 months లో పిరమిడ్ ఎనర్జీ తీసుకోవడం వల్ల 8 months కంటిన్యూగా పిరమిడ్ లోనే ఉండి మెల్లగా, మొదట్లో ధ్యానం కూడా చేసేవాడు కాదు సార్, అందులో ఉండేవాడు ఊరికనే మెల్లిగా సాధన కూడా అక్కడికి వచ్చే వాళ్ళు. పిరమిడ్ అక్కడ ఉన్న మాస్టర్స్ ధ్యానం నేర్పించగా, ధ్యానం మెల్లమెల్లగా చేస్తూ 8 నెలలకి క్యాన్సర్ జబ్బంతా పోగొట్టుకొని ఈ రోజు ఎంత సేవ చేస్తున్నాడో మీరు ఊహించలేరు సార్. ఆయన ద్వారా దాదాపు 300 నుంచి 400 పిరమిడ్లు నిర్మాణం అయ్యాయి. ఆయన రికవర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒక పేదోడు నిర్మాణం అయ్యి ఊరు మైకు పట్టుకొని నిరంతరం జ్ఞానబోధ చేస్తూనే ఉంటాడు. మరి పిఎంసి ఉండడం వల్ల, ఆ డాక్యుమెంటరీ చేయడం వల్ల ఈరోజు ప్రపంచానికి వెళ్ళింది ఆ స్టోరీ. ఎగ్జాక్ట్లీ, ప్రపంచం అంతా ఇప్పుడు పిరమిడ్ వైపు చూడడం అనేది ఒక గ్రేటెస్ట్ వర్క్ యు ఆర్ డూయింగ్ నటరాజ్. సో చివరగా మన యువతకి, విద్యార్థులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యువతకి, విద్యార్థికి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, కంప్లీట్ అంతర్పరివర్తన అంటే ధ్యాన శాస్త్రం అనేది అన్ని రకాల వెల్బీయింగ్ కోసం అది మనకు సహాయపడుతుంది. పిరమిడ్ శక్తి అనేది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది, ఈ కమ్యూనిటీ అనేది మనం ఏదైతే పాత్రలో నడవాలనుకుంటున్నామో దానికి సపోర్ట్ చేయగలుగుతుంది. సో ఈ యొక్క ధ్యానాన్ని, పిరమిడ్ యొక్క శక్తిని ఉపయోగించుకొని
మనం సరైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆ పాత్లో నడిచే, ఇప్పుడు నీకు ఒక పాత్ కరెక్ట్ అని నీకు అర్థమవుతుంది, అందరూ రాలేకపోవచ్చు, ఎస్ కానీ కొంతమంది రెజొనేట్ అవ్వగలుగుతారు. అది వాళ్ళకి ఇన్బిల్డ్గా ఉంటుంది. అది దానికి ముందు వెనక ఏది ఆలోచన ఇన్బిల్డ్గా వాళ్ళకి తెలుస్తుంది. రైట్ ఆ రెజొనేట్ అయిన వాళ్ళ యొక్క పాత్లో సస్టైన్ అవ్వగానే ముందుకు రాణించగలడానికి ఈ కమ్యూనిటీ అనేది వండర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. వండర్ఫుల్. అండ్ ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక యువత ఇప్పుడు చదువుకోవడానికి కోచింగ్ సెంటర్స్కో రకరకాలుగా వెళ్తున్నారు. అలాంటి ఫెసిలిటీ మన ఆశ్రమాల్లోనే ఉంది. రైట్ పిరమిడ్ ధ్యానం ఆశ్రమాలకు చేసుకో, వచ్చి కూర్చోవచ్చు. సేవ చేసుకో, ధ్యానం చేసుకో, సేవ చేసుకో, చదువుకో, ఎన్ని ఉన్నాయి. అండ్ నీకు అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్, మైండ్ సెట్, అన్ని రకాల ట్రైనింగ్ జరుగుతుంది. అన్ని రకాల కోర్సెస్ కి సంబంధించిన జ్ఞానం ఇస్తారు. వండర్ఫుల్ నటరాజ్. అవును సార్. యువత ఎలా యూజ్ చేసుకోవాలో కూడా అల్టిమేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ పిరమిడ్ ఎనర్జీ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అయిన ఒక యువత యొక్క లైఫ్ జర్నీ విన్నాం కదా. ఇప్పుడున్న యువత అంతా కూడా నేను అన్ఎంప్లాయిడ్ అనే పదాలు తీసేయండి, దీనికోసం దానికోసం వెతుకుతున్నా, ఎక్కడికో వెళ్ళి డబ్బు ఖర్చు పెడుతున్న మీరంతా మొత్తం ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే, తెలుగు రాష్ట్రాలు అయితే మీకు ఎక్కడికి వెళ్ళినా కనబడతాయి. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, పిరమిడ్ మెడిటేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీరు ఆ ధ్యాన ఆశ్రమానికి వెళ్ళండి, అక్కడ సేవ చేయండి. మెసేజ్ అల్టిమేట్గా ఇచ్చారు. ఇది ఏం చేస్తుంది ఈ సపోర్ట్? మీ లక్ష్యం నుండి దూరంగా తీసుకెళ్లేది కాదండోయ్. మీ లక్ష్యాన్ని మర్చిపోయి ఒక సైలెంట్గా ఉండే లేజీని తయారు చేయదండి. మీరు ఇంకా మీ లక్ష్యము తను ఇందులోకి వచ్చి ఒక ప్యాషన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇందులోకి రావడం వల్ల మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా, క్లారిటీతో వెళ్తారు. మీకు లక్ష్యం ఆల్రెడీ ఉందా, లక్ష్యానికి కావలసిన ఇన్నర్ క్యాపబిలిటీస్, అవుటర్ ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్తో వెళ్తారు. ఇది తన లైఫ్ స్టోరీ ద్వారా కొన్ని వేల లక్షల మంది విద్యార్థులు ఇవాళ పిరమిడ్లో ధ్యానం చేస్తూ అద్భుతంగా ఉన్నారు. సో పిరమిడ్ యువత అందరికీ ఇదే మా విన్నపం. దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలకి వెళ్ళండి. చక్కని భోజనం ఉంటుంది, సాధన ఉంటుంది, చక్కగా అందులో చదువుకోండి మీరు అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్